అమరావతి చట్టబద్ధంగా రాజధాని కాదు. వెలగపూడిలో సచివాలయం ఉంది. తర్వాతన ఉండవల్లిలో చంద్రబాబు గారి ఇల్లు ఉంది. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించినటువంటి అంశం. అప్పట్లో అబ్బెబ్బే మీకు తెలియదు అని చెప్పేసి కొంతమంది మేధావులు వీడియోలు కూడా చేశారు. తిట్టిపోసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే మామూలుగా అడ్రస్ కోసం ఇచ్చిన కమ్యూనికేషన్ బేస్ చేసుకుని చెప్పినాయి. చంద్రబాబు గారే చెప్తున్నారు కదా ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంతో ప్రయత్నిస్తున్నామని. వాస్తవంగా ఏంటి చట్టబద్ధత కల్పించడం అంటే రాష్ట్ర శాసనసభ తీర్మానించాలి. ఏమని తీర్మానించాలి? ఇదిగో ఈ ఊరు నుంచి ఈ ఊరు దాకా, ఇప్పుడు విజయవాడ ఉందంటే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి గొల్లపూడి అవుట్స్కట్స్ భవానీపురం దాకా విజయవాడ, ఇట్లాగా ఆ లిమిట్ ఇస్తారు రాజధాని అంటే. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వేరు, జిహెచ్ఎంసీ ఇస్ ద హైదరాబాద్. హెచ్ఎండి అనేటటువంటిది డెవలప్మెంట్ అథారిటీ. ఏది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే మిగతాదంతా కూడా అందులో హెచ్ఎండి హైదరాబాద్లో పార్ట్ కాదు, అది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో పార్ట్. అట్లాగే ఇప్పుడు సిఆర్డిఏనే అంటే ఏంటి, ఇదివరకు ఉన్నటువంటి ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విజిటిఎం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి, దాన్ని సిఆర్డి అని పెట్టారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అంతే తప్పించి స్పెసిఫిక్గా చేయలేదు అక్కడ. ఈ సిఆర్డిఏ మొత్తాన్ని రాజధానిగా చేస్తే ఈ ప్రాంతం అంతా విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. ఆ 29 గ్రామాలకి రారన్న ఉద్దేశంతోనే ఇంతవరకు ఆపుతూ వచ్చారు. జగన్ శాంతం ఆపాడు, చంద్రబాబు నాయుడు గారు అదే ఆపుకుంటూ వచ్చారు ఆ రోజులు. ఇప్పుడు ఏడాదిన్నర అయింది, ఇంతవరకు ఏమీ చేయలేదు. దాని నేపథ్యంలోనే రాజధాని రైతులు నారాయణ గారికి రాసినటువంటి లేఖ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో చట్టం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశంలో రాజధాని బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని కోరుతున్నాం. జేఏసీ అనమాట ఇది ఇచ్చింది. అమరావతి రాజధానిపై గత ప్రభుత్వంలో చేసిన 3 రాజధానుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కావున పై కేసును త్వరితగతిన ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రాజధానిలో R5 జోన్ కేసును కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాజధాని గ్రామాల్లో రైతులకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్ సమస్యలను, అనగా రోడ్ హిట్ మరియు ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమిలో వచ్చిన ప్లాట్లు సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. రైతులకు ఇవ్వాల్సిన 11 సంవత్సరాల వార్షిక కౌలు మరియు లోగడ బ్యాలెన్స్ కౌలు ఇంకనూ కొంతమందికి జమ కాలేదు. కావున మిగిలిన రైతులకు ఇవ్వవలసిన కౌలు కూడా వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిందిగా కోరుతున్నాం. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు హద్దురాళ్లు గతంలో జరిగిన భారీ బహిరంగ సభలు మరియు ఇతర కారణాల వలన చాలా ప్లాట్లకు హద్దురాళ్లు లేవు. ఎవరి ప్లాట్లు ఎక్కడ ఉన్నదో తెలియడం లేదు. కావున హద్దురాళ్లు లేని ప్లాట్లకు పెగ్ మార్కింగ్ చేసి వెంటనే హద్దురాళ్లు వేయవలసిందిగా కోరుతున్నాము. అదే సందర్భంలో సిఆర్డీఏ వారు కేంద్ర సంస్థలకు మరియు ప్రైవేట్ సంస్థలకు గతంలో మరియు ఇప్పుడు స్థలాలు కేటాయించి ఉన్నారు. వాళ్ళందరూ త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించేందుకు సిఆర్డీఏ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికలు గత 10 సంవత్సరాల నుండి జరగకపోవడం వల్ల, గ్రామాలకు రావాల్సిన 15 ఫైనాన్స్ నిధులు రాకపోవడం వల్ల గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్లు, వాటర్ డ్రైనేజీ పనులు కుంటుపడ్డాయి. గత మన ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి కొరకు సిఆర్డీఏ వారు నిధులు కేటాయించి కొంతమేర అభివృద్ధి చేసి ఉన్నారు. కావున సిఆర్డీఏ వారు అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామాలకు రావాల్సిన రిజిస్ట్రేషన్ సర్ఛార్జీలు బకాయిలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రాజధాని గ్రామాల్లో ఇంకనూ ఇవ్వని భూమిని భూసమీకరణ లేదా భూసేకరణ ద్వారా సేకరించవలసిందిగా కోరుతున్నాం. లేనిచో పాలవాగు, కొండవీటి వాగు, సీడ్ యాక్సిస్ రోడ్డు మిగిలిన రోడ్డు అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. అలాగే పాలవాగు, కొండవీటి వాగు, సీడ్ యాక్సిస్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. అసైన్ రైతులకు ఇచ్చిన 4 కేటగిరీ వాళ్ళకి లాటరీలో ప్లాట్లు ఇవ్వడం లేదు, ఇచ్చిన ప్లాట్ని రిజిస్టర్ చేయడం లేదు. అలాగే రాయపూడి 5 కేటగిరీ భూములని లాటరీలు మరియు రిజిస్ట్రేషన్ చేయడం లేదు, వాళ్ళకి కౌలు కూడా ఇవ్వడం లేదు. కావున పైన తెలిపిన అసైన్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. రాజధాని గ్రామాల్లో రైతులకు కేటాయించిన ప్లాట్లపై విద్యుత్ టవర్లు, హై టెన్షన్ వైర్లు ఉండటం వల్ల క్రయ విక్రయాలకు మరియు ఆ ప్లాట్లో నిర్మాణాలు చేసుకుంటకు చాలా ఇబ్బందిగా ఉంది. కావున విద్యుత్ టవర్లను త్వరితగతిన తొలగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాజధాని అన్ని గ్రామాల్లో గ్రామకంఠంగా మినహాయింపు ఇచ్చిన స్థలాల్లో గృహములు నిర్మించుటకు అనుమతులకై సిఆర్డీఏ వారిని సంప్రదించగా మీకు మినహాయింపు ఇచ్చిన స్థలంలో వివిధ జోన్లో ఉన్నవి అవి అనుమతులు నిరాకరిస్తున్నారు. కావున మినహాయింపు ఇచ్చిన స్థలాలను పెగ్ మార్కింగ్ చేసి R1 జోన్లకు మార్చవలసిందిగా కోరుతున్నాం. రాజధాని అన్ని గ్రామాల్లో ఇంకా గ్రామకంఠ సమస్యలు పెండింగ్లో ఉన్నవి. మిగిలిన వాటిపై గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని ఏదో ఒక పరిష్కారం చూపాల్సిందిగా కోరుచున్నాం. కొన్ని గ్రామాల్లో జరీబు, మెట్ట సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గతంలో జరీబుగా నిర్ణయించి కౌలు ఇచ్చి ప్లాట్లు కూడా కేటాయించున్నారు, మరలా మెట్టగా చూపించున్నారు. కావున జరీబు, మెట్ట సమస్యలు కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అమరావతి రాజధానిలో పేదలకు ఇచ్చిన టిట్కో గృహములకు బ్యాంకులు ఇచ్చిన లోన్ల మీద గత ప్రభుత్వంలో ఉన్న వడ్డీ బకాయిని చెల్లించవలసిందిగా కోరుతున్నాం. పైన తెలిపిన సమస్యలు త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి అన్నది ఇంతవరకు ఎంతమందికి తెలుసు నాకైతే ఐడియా లేదు.